ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిన్నాడు. ఆయన ఎవరు? అపోస్తులుడని యోహాన్. ఆ మనుష్య కుమారుడు ఎవరంటే యేసు ప్రభువారే. యేసు ప్రభువారు ఎలా కనిపిస్తున్నాడు, ఏ విధంగా ప్రత్యక్షమవుతున్నాడు అక్కడంటే, ప్రియులారా, ఒక యాజకుడు సువర్ణ దీపస్తంభాలు, ఆ దీపస్తంభాలు మధ్యలో ఆయన సంచరిస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకు అలాగా దేవుడు అలా చూపిస్తున్నాడు అక్కడంటే, మనకు అక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పించడానికి. ఎందుకంటే యేసు రెండవ రాకడ సమయములో సంఘము ఒక కఠోరమైనటువంటి అగ్ని పరీక్షకు ఎదుర్కొనబోతుంది. భూమి మీద ఉన్న క్రీస్తు సంఘము ఒక అగ్ని పరీక్షకు ఎదుర్కోబోతుంది. కాబట్టి ఆ విషయాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా రాయించాడు. ఆ అగ్ని పరీక్ష టైములో, అదే 7 ఏండ్ల మహాశ్రమ కాలములో విశ్వాసుల్లోని ప్రార్థనాత్మ సన్నగిల్లిపోద్ది. దేవుని పట్ల ప్రేమ తగ్గిపోద్ది. దేవుని వాగ్దానాల పట్ల నిరీక్షణ కూడా తగ్గిపోతుంది. ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. దైవభక్తి సాధన పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకు? అది ఒక అగ్ని పరీక్ష లాంటిది. భక్తిగా పరిశుద్ధంగా ఉందామంటే అనుకూలంగా ఉండదు. పాపములో జీవించడానికి, భక్తి పోవడానికి, విశ్వాసం పోవడానికే అనుకూలంగా ఉంటుంది ఆ సమయం. కనుక ఆ పరిస్థితుల్లో భూమి మీద ఉన్న క్రీస్తు సంఘము ఎలా నిలబడాలి, ఎలా ప్రవర్తించాలి అని దేవుడు మనకు చూపించడానికే యేసుక్రీస్తు వారు 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఇంతకీ ఎందుకు అంటే, యేసు ప్రభువారే ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. ఆయన రెండవ రాకడలో భూమి మీదకు వచ్చేటప్పుడు ఎటువంటి విశ్వాసుల కొరకు ఆయన ఆశతో వస్తున్నాడు, ఎటువంటి సంపద కొరకు భూమి మీద వెతుకుతూ వస్తున్నాడో ఆ ఉపమానంలో యేసయ్య తెలియజేశాడు. అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, కానీ నేను చెప్పేస్తా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మరి చూస్తే, వారు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలని ఉండేటట్లుగా ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఊరిలో దేవుడికి భయపడకుండా, మనుషులకు లక్ష్య పెట్టకుండా ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అతడు. ఆ ఊరిలో ఒక విధవరాలు, అయ్యా నాకు నా ప్రతివాదికి మీరు న్యాయం తీర్చండి అని, న్యాయం తీరుస్తారని న్యాయాధిపతికి అతని దగ్గరికి వెళ్ళి చాలాసార్లు బ్రతిమలాడితే అసలు ఖాతరా చేసేవాడు కాదు. ఎన్నో మారులు గోజాడిన, ప్రార్థించిన, అడిగిన, మనవి చేసిన, అది ఖాతరా చేయలే. అయితే ఏదో ఒకరోజు సరేలే, ఇన్నిసార్లు అడిగేసరికి ఆమె న్యాయం చేద్దాంలే అని ఆ అన్యాయస్తుడు, ఆ కఠినుడు తన హృదయం అప్పుడు మారి న్యాయం చేయడానికి ఇష్టపడ్డాడట. ఆ వచనాలలో అలా వెళ్తూ ఉంటే, బహుశా 8వ వచనంలో అనుకుంటాను. చదవండి 8వ వచనం. అద్దండి, అయినను మనుష్య కుమారుడు ఈ భూమి మీదకు రెండవ రాకడలో యేసయ్య వచ్చినప్పుడు ఓ సంపద వెతుకుతున్నాడు. ఏంటా సంపద అంటే, ప్రియులారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రార్థనకు జవాబు రాకపోయినా, ప్రార్థన జవాబు ఆలస్యమై
చాలా ఫలము రాకపోయినా సరే ఇబ్బంది పడిపోతూ, అయినా సరే మొరపెడుతూ, కన్నీరు కారుస్తూ, మళ్ళీ మొరపెడుతూ, అయినా సమాధానం రాకపోయినా సరే ప్రార్థనాత్మతో విశ్వాసముతో జీవించేటటువంటి విశ్వాసులనే బంగారు విశ్వాసుల కొరకు ఆయన తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా. ఎటువంటి విశ్వాసులండి? బంగారం లాంటి విశ్వాసం. ప్రార్థించారు, ఫలము రాలేదు, మళ్ళీ మొరపెట్టారు, ఎదురు చూచారు, అయినా జవాబు రాలేదు. అయినా సరే విశ్వాసం వదలలేదు, ప్రార్థన వదలలేదు ఆమె. అటువంటి విశ్వాసము గల భక్తుల కొరకే యేసు రెండవ రాకడలో భూమి మీదకి వస్తున్నాడు. అటువంటి భక్తురాలుగా మనం ఉండాలి. ఆ విధవరాలు అవలంబించిన ప్రార్థనా జీవితంలా మన జీవితాలు ఇప్పుడు ఉండాలి. ఒక విషయం ప్రార్థన చేశాం, జవాబు రాలేదు, సంవత్సరం అయింది. ప్రార్థన చేశాం, మరో సంవత్సరం అయింది, జవాబు రాలేదు. మళ్ళీ ప్రార్థన చేశాం, మరో 6 మాసాలైంది, ప్రార్థన జవాబు రాలేదు, ఫలము రాలేదు. ఎంత ఆలస్యమైనా సరే ప్రార్థన మానలేదు, విశ్వాసము విడవలేదు. ఎప్పుడైనా సరే దేవుడు నిర్ణయించినటువంటి టైములోనే పిల్లారా కార్యము జరుగుతుంది. మనం అనుకున్న టైంలో ఎప్పుడు జరగదు. ఇది ఫిక్స్ అవ్వాలి మనం. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు రెండవ రాకడకు ముందు ఈ ప్రపంచం మీద అబద్ధ క్రీస్తు పరిపాలన ఉంటుంది. వాడు అసలే ధర్మ విరోధి. ధర్మ విరోధి అంటే ధర్మం ఎక్కడైతే ఉందో అక్కడ విరోధంగా ప్రవర్తిస్తాడు, రూల్స్ పెడతాడు. ఏ రూల్స్ పెడతాడు ఎక్కువ అంటే అపవిత్రత ఎక్కువ, ప్రజలు అలవాటు పడేటట్లుగా సారాయి, గంజాయి, వ్యభిచారము, జోదము, కొట్లాట్లు, ఇటువంటి వాటికి లైసెన్సులు ఇస్తాడు. అప్పుడు భక్తులు నిలబడడం కష్టం. పాపంలో పడిపోవడం సులువు. కనుక ఇక అబద్ధ క్రీస్తు పరిపాలనలో 666 ముద్ర ఒకటి, ఆహారం కొదువ, కరువు వచ్చేస్తుంది. ముద్ర వేయించుకోకపోతే మన దగ్గర ఉన్న మనీ కూడా బ్లాక్ మనీ అయిపోద్ది, మన ప్రాపర్టీస్ వాడి చేతులకు వెళ్ళిపోద్ది. సరే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం, మొరపెడదాం, ఆరాధన చేద్దాం, అడుగుదామంటే ప్రార్థనకి అసలు జవాబే రావట్లేదు. అయినా సరే ప్రార్థనాత్మలో ఏమాత్రము కూడా బలహీనత లేకుండా నిలబడేటటువంటి యేసు వచ్చేసరికి అట్టి విశ్వాసము కనుగొనునా అన్నాడు. అటువంటి విశ్వాసులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిర్ణీత సమయంలోనే దేవుని యొద్ద నుంచి సహాయం వస్తుంది. మనం అడిగిన, మనం తలంచిన, మనం అనుకున్నప్పుడు సహాయము రాదు. దేవుడు అందుకే అది నేర్పించాడు ఆ పాఠాన్ని. ఈ చివరి దినాలలో యేసు రెండవ రాకడలో మనం అలా ఉండాలి. లేకపోతే పడిపోతాం. పాపములో పడిపోయి దేవునికే దూరం అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కనుక ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ ఇబ్బందులు, ప్రార్థనా జవాబు రాకపోవడాలనేది సహజమే. భక్తుల జీవితాన్ని పరిశీలన చేస్తే దేవుడు దావీదును వాగ్దానం చేశాడు, సింహాసనాన్ని నీకు ఇస్తాను, ఇజ్రాయెల్ మీద రాజుగా చేస్తానని. కానీ దావీదు మహారాజు సింహాసనం అధిష్ఠించక మునుపు చాలా కాలము ప్రాణభయము చేత తన ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని అడవుల్లోనూ, కొండల్లోనూ, కోణల్లోనూ తలదాచుకున్నాడు. అవునా కదా? శ్రమ తప్పలేదు తనకు కూడా. దేవుడైతే వాగ్దానం చేశాడు. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు సింహాసనం కూర్చున్నాడు.
సంఘానికి కూడా అంతే. యేసయ్య తన సింహాసనం మీద తన పక్కన మనకు కూడా కూర్చోబెడతాడు, మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. కానీ ఈ భూమి మీద ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కొండల్లోనూ కోణల్లోనూ బాధల్లోనూ లోయల్లోనూ తిరగక తప్పనిసరి పరిస్థితి. అయినా సరే మన విశ్వాసం వదలకూడదు, ప్రార్థన వదలకూడదు. అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి, గోజాడుతూనే ఉండాలి. అట్టి విశ్వాసులుగా, అట్టి బంగారు విశ్వాసులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానియేలు విషయానికి వస్తే, దానియేలు ప్రాణం కోల్పోకపోయినా సరే కానీ ఒక రాత్రంతా కూడా సింహాల గుహలో ఉన్నాడు. అవునా కాదా? ప్రాణభయమే కదండి. మన ప్రాణాలు పోకపోవచ్చు, కానీ ఇబ్బందులు మన చుట్టూ ఉంటాయి. ఆ భయంకరమైనటువంటి పరిపాలన, కఠినమైన అగ్ని పరీక్ష లాంటిది. అప్పుడు మనము జయించి నిలబడాలి అంటే మనకు శక్తి కావాలి, మనకు శక్తి కావాలి, బలము కావాలి, విశ్వాసానికి బలము కావాలి, ఆత్మీయ జీవితానికి శక్తి కావాలి. కాబట్టే మనకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన యాజకుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడు ఏం చేస్తాడు? దీపవృక్షములో ఉన్నటువంటి దీపాలు నూనె ఆరిపోతుంటే యాజకుడు ఏం చేస్తాడంటే నూనె తీసి ప్రమిదల్లో వేస్తుంటే మరలా ఆరిపోతున్న దీపాలు ఏమవుతాయి? వెలిగి ప్రజ్వరిల్లుతాయి. దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న యేసయ్య మన ఆత్మీయ జీవితం, మన ప్రేమ జీవితం, మన భక్తి జీవితం, మన పరిశుద్ధ జీవితం, మన ప్రార్థనా జీవితం, మన విశ్వాస జీవితం సన్నగిల్లిపోతుంటే వచ్చి ఆయన కాస్త పరిశుద్ధాత్మ అభిషేక తైలం పోసి తిరిగి మనల్ని కూడా ఆ కష్టకాలంలో దాన్ని ఎదిరించి నిలబడే శక్తినివ్వడానికి యేసయ్య ప్రధాన యాజకుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఈ శుక్రవారం నుంచే మొదలెడదాం. దేవా, కాస్త మమ్మల్ని బలపరచు, నీ ఆత్మచేత అభిషేకించు, నీ అభిషేక తైలం పోయండి. ఆరిపోతున్న మా ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితము, పరిశుద్ధ జీవితము తిరిగి వెలిగించి ప్రజ్వలింపజేయండి. తండ్రి, మమ్మల్ని బలపరచడానికే కదా సువర్ణ దీపస్తంభాలు అంటే ఏంటది చెప్పండి? సంఘాలు. ఆ 7 సువర్ణ దీపస్తంభాలు 7 సంఘములు. సంఘం మధ్య ఆయన సంచరిస్తున్నది ఎందుకు? ఎవరు ఆరిపోతున్నారో వారికి నూనె పోసి తిరిగి బలపరచడానికి. ప్రార్థన ఆగకుండా చేయాలి, ఇసుకకుండా చేయాలి, గోజాడుతూ ఉండాలి. జవాబు ఆలస్యమైనా సరే ప్రార్థన ఆత్మ సన్నగిల్లిపోకూడదు. దేవుడిస్తాడు, 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 దేవుడిస్తాడు. అంతే. ఆయన అనుకున్న, ఆయన నిర్ణయించిన టైంలో నాకు సాయం అందుద్ది అని నమ్మి మనం ప్రార్థనలు చేద్దాం. ఆ ప్రార్థన శుక్రవారం నుంచి మరలా మనము మొదలెడదాం. దేవుడు తప్పకుండా రాబోయే మహాశ్రమకాలములో కూడా దేవుని కొరకు ప్రార్థనాత్మతో, విడువని విశ్వాసముతో మనము నిలబడగలుగుతాము. దేవుడు ఆ చొప్పున మనల్ని ఆ విధవరాలు లాంటి బలమైన ప్రార్థనా విశ్వాసురాలుగా శోధనలో కూడా ఎదిరించి దేవుని కొరకు నిలబడేటటువంటి బంగారు విశ్వాసురాలులా దేవుడు నిన్ను నన్ను తీర్చిదిద్దునుగాక. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి.